వెల్కమ్ టు మెగా 9 టీవీ 2025 జనవరి 20న అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే రిపబ్లికన్ పార్టీ అధికారం చేపట్టక ముందే ట్రంప్ టీంలో విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు ఎలన్ మస్క్ కేంద్రంగానే ట్రంప్ నిర్ణయాలు ఉన్నాయనే టాక్ అగ్రరాజ్యంలో నడుస్తోంది. అయితే తాజాగా ట్రంప్ మద్దతుదారులు ఎలన్ మస్క్ అభిప్రాయాలను వ్యతిరేకిస్తున్నారని సమాచారం. వలస విధానాలను కఠినతరం చేయబోతున్న తరుణంలో ట్రంప్ టీంలో టాప్ పొజిషన్ దక్కించుకున్న భారతీయ అమెరికన్లపై రేసిస్టులు విమర్శలు చేస్తున్నారు. దీంతో తాజా పరిణామాలు అమెరికా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్య సింహాసనాన్ని డొనాల్డ్ ట్రంప్ ఎక్కినా అక్కడి పాలన మొత్తం ఎలన్ మస్క్ మయం కానుందా? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కు ఎలన్ మస్క్ అడ్డొస్తున్నారా? లాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. అమెరికా మిస్టర్ వివాదం డొనాల్డ్ ట్రంప్ గెలుపుకు కారణమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ టీం ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. జనవరి 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ గా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. సరిగ్గా ఈ తరుణంలోనే విభేదాలు బయటపడుతున్నాయి. ట్రంప్ టీంలో భాగంగా ఉన్న ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి, ఇతర టెక్ భాగస్వాములతో ట్రంప్ మద్దతుదారులు ఘర్షణ పడుతున్నారు. ఇమిగ్రేషన్ అంశం ఈ విభేదాలకు కారణంగా మారిందని తెలుస్తోంది. ఎలన్ మస్క్ తో పాటు సిలికాన్ వ్యాలీ మిత్రులంతా అమెరికాలో మెరిట్ ఆధారంగా వలస సంస్కరణల జరగాలని వాదిస్తున్నారు. మరోవైపు ఇమిగ్రేషన్ వ్యతిరేక వైఖరికి మొదటి నుంచి కట్టుబడి ఉన్న డై హార్డ్ ట్రంప్ మద్దతుదారులు ఎలన్ మస్క్ అభిప్రాయాలను ట్రంప్ అజెండాకు వ్యతిరేకమైనటువంటిగా పరిగణిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శ్వేత సౌధం సీనియర్ పాలసీ సలహాదారుగా శ్రీరామ్ కృష్ణన్ ను ఎంపిక చేయటం విమర్శలకు దారితీస్తోంది. ఈ నియామకం తర్వాత మాగా క్యాంప్ లో చీలికలు కనిపించాయి. నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణుల కోసం గ్రీన్ కార్డుల విషయంలో ఉన్న పరిమితులను ఎత్తివేయాలని గతంలో శ్రీరామ్ డిమాండ్ చేశారు. దీంతో శ్రీరామ్ నిర్ణయానికి ట్రంప్ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేపథ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్ కార్డులపై ఉన్న కంట్రీ క్యాప్లను తొలగించాలని కృష్ణన్ చేసిన కీలక వ్యాఖ్యల్ని ట్రంప్ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ట్రంప్ మద్దతుదారుల్లో కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియా 5 స్టార్ లారా లూమర్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టెర్రర్ పుట్టించే లారా కృష్ణన్ నిర్ణయానికి తీవ్రంగా కలవరపరిచే అంశమని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ రెండు వర్గాల మధ్య వార్ పీక్స్ కు చేరుకుంది. మాగా స్టార్ కాంపైనర్ లారా లూమర్ వ్యాఖ్యలు స్పష్టంగా జాతి వివక్షను రేపేలాగా ఉండటంతో సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడిచింది. అమెరికా నిర్మాణం వెనుక వైట్ యూరోపియన్ల శ్రమ ఉందని, భారత్ నుంచి వచ్చిన థర్డ్ వరల్డ్ వలసదారులు, ప్రో ఓపెన్ బోర్డ్ టెక్కీలు అమెరికాను వాడుకునేందుకు మేము అమెరికాను సృష్టించలేదంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారు. అంతేకాదు భారతదేశంలోని ప్రజలు స్నానం చేయడానికి, తాగడానికి, చివరికి మలం శుద్ధం చేసుకోవడానికి ఒకే నీటిని వాడతారనే ధోరణిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారు ఇన్నోవేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, మీరు అమెరికన్ హిస్టరీ క్లాస్ ని తిరిగి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు లారా లూమర్. సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న టెక్ బిలియనీర్లు, థర్డ్ వరల్డ్ ఉద్యోగులకు అమెరికా చరిత్ర గురించి బోధించాలని లారా లూమర్ అన్నారు. ఇక H-1B వీసాపై యునైటెడ్ స్టేట్స్ కు వలస వచ్చిన ఎలన్ మస్క్ తో సహా చాలా మంది లారా లూమర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్ ను ఆకర్షించాలనే ఆలోచనల్ని స్థిరంగా కొనసాగించాలని ఎలన్ మస్క్ ఎప్పటి నుంచో వాదిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ వ్యక్తులను నియమించుకోబట్టే టెక్నాలజీతో ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతోందని ఎలన్ మస్క్ తేల్చి చెప్పారు. ఇక ట్రంప్ టీం ఛాంపియన్షిప్ గెలవాలని ఎవరైనా కోరుకుంటే వాళ్ళు టాప్ టాలెంట్ ఎక్కడున్నా రిక్రూట్ చేసుకోవాలని లారాకు కౌంటర్ ఇచ్చారు ఎలన్ మస్క్. ట్రంప్ ప్రభుత్వంలో ఎఫిషియన్సీ విభాగానికి కో చైర్ గా నియమించబడిన వివేక్ రామస్వామి కూడా ఎలన్ మస్క్ అభిప్రాయాన్ని సమర్థించారు. రామస్వామి కూడా భారతీయ వలసదారులకు పుట్టిన వ్యక్తి. అమెరికా సంస్కృతి చాలా కాలంగా క్వాలిటీ పైనే నిలబడుతుందని తనదైన శైలిలో స్పందించారు. సాధారణంగా ఆలోచించి ఏదో ఊహించుకుని మాట్లాడుకోవద్దని లారా లూమర్ ను ఆయన హెచ్చరించారు. ఇలాంటి వాదోపవాదాల మధ్య ట్రంప్ కు అత్యంత నమ్మకమైన మద్దతుదారుల్లో విభజన వచ్చిందనేది స్పష్టమవుతోంది. లారా లూమర్,
ఆన్ కౌల్టర్, మాజీ కాంగ్రెస్ సభ్యుడు మాట్ గేట్స్ వంటి వారు ట్రంప్ మద్దతుదారులు. ఇక వీరు ఎలన్ మస్క్, రామస్వామి అభిప్రాయాలను బహిరంగంగానే విమర్శించారు. అమెరికన్ కార్మికులను అణగదొక్కుతున్నారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. గతంలో కృష్ణన్ ను ఇండియా ఫస్ట్ కార్యకర్తగా అభివర్ణించిన లారా లూమర్ వంటి రైటిస్టులు ఇప్పుడు మరింత దూకుడుగా కామెంట్లు చేస్తున్నారు. కృష్ణన్ కు కీలక బాధ్యతలు అప్పగించడం వల్ల అమెరికన్ కార్మికులు నిరుద్యోగులుగా మిగులుతారంటూ ట్రంప్ మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో యునైటెడ్ నేషన్స్ లో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హెలీ కూడా రంగంలోకి దిగారు. ఈ వాదోపవాదాలు పక్కనబెట్టి అమెరికా ప్రతిభపై పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. అమెరికన్ కార్మికుల్లో, అమెరికన్ సంస్కృతిలో ఎలాంటి తప్పు లేదని రామస్వామి చేసిన విమర్శల్ని సవాల్ చేస్తూ నిక్కీ హేలీ చేసిన విమర్శలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇప్పటి వరకు ఇమిగ్రేషన్ పై ట్రంప్ అస్థిర వైఖరి కారణంగానే తాజా పరిణామాలు రచ్చరచ్చగా మారాయి. ట్రంప్ మొదటి పాలనలో H-1B వీసాలపై భారీగా పరిమితులను విధించినప్పటికీ ఆయన ఇటీవల ప్రకటనలు కాస్త సున్నితమైన విధానాన్ని సూచించాయి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా విశ్వవిద్యాలయాల్లోని విదేశీ గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డులను మంజూరుకు మద్దతు ఇస్తామన్నారు ట్రంప్. ఈ మార్పే ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాల భవిష్యత్తు వైఖరిపై అనిశ్చితికి ముఖ్య కారణమయ్యాయి. దీనికి తోడు కృష్ణన్ కు కీలక పదవిని అప్పచెప్పడంతో ట్రంప్ టీంలో మంట రేగింది. చివరికి ఇది H-1B వీసాపై అమెరికాలో పనిచేస్తూ ప్రపంచంలో అత్యంత కుబేరుడుగా మారిన ఎలన్ మస్క్ తో సహా ట్రంప్ టీంలో కీలక బాధ్యతలను అందుకున్న వివేక్ రామస్వామి, క్యాష్ పటేల్ వంటి వారిపైన కూడా జాతి వివక్ష వ్యాఖ్యల ప్రభావం పడే పరిస్థితిని తీసుకొచ్చింది. అమెరికాలో నడుస్తున్న ఇమిగ్రేషన్ విధానంపై ఇప్పుడు ట్రంప్ టీంలోనే 2 గ్రూపులు తయారయ్యాయి. అందులో ఒకటి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంప్ లో కీలకంగా వ్యవహరించిన లారా లూమర్ వంటి వారు ఒక గ్రూప్ గా ఉంటే, మరోవైపు రాబోయే ట్రంప్ పాలనలో కీలక పొజిషన్స్ దక్కించుకున్న ఎలన్ మస్క్, రామస్వామి వంటి వాళ్లు మరో గ్రూప్ గా మారారు. చివరికి ఏ గ్రూపు వాదనలకు బలం వస్తుందో ఇప్పుడిప్పుడే చెప్పలేం. కానీ ఈ మధ్యలో ఎలన్ మస్క్ మాజీ గర్ల్ ఫ్రెండ్, కెనడియన్ మ్యూజిషియన్ అయిన గిమ్స్ వ్యాఖ్యలు కూడా ఈ చర్చలో కీలకంగా మారాయి. అమెరికన్ సోషల్ మీడియాలో పెరుగుతున్న భారతదేశ వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ గ్రిమ్స్ ఆసక్తికర చర్చకు దారితీసింది. తాను హాఫ్ ఇండియన్ ఫ్యామిలీలో పెరిగినట్టు వెల్లడించిన గ్రిమ్స్ ఆకస్మికంగా ఎక్కడా లేని భారతీయ వ్యతిరేకతను తీసుకురావటం చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నారు. అమెరికాలో భారతీయ, అమెరికన్ సంస్కృతులు ఎప్పుడో కలిసిపోయాయని వెల్లడించారు. అమెరికన్ కంపెనీల ఉనికి భారత్లో అధికంగా ఉందని, మరిన్ని అమెరికన్ కంపెనీలు స్థాపించడం వల్ల అవి అదనపు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయని గ్రిమ్స్ సూచించారు. ఇక యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇటీవల H-1B వీసా ప్రోగ్రాంను ఆధునీకరించే లక్ష్యంలో తుది నిర్ణయాన్ని వెల్లడించింది. యుఎస్ కంపెనీల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను మరింత సమర్థవంతంగా పరిష్కరించడంలో సహాయపడే విధంగా వీసా ప్రోగ్రాంను రూపొందించినట్టు తెలిపింది. జనవరి 17, 2025 నుంచి అమల్లోకి వచ్చేలా ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. అప్డేట్ చేసిన నియమం ద్వారా వీసా ఆమోద ప్రక్రియ క్రమబద్ధీకరించడంతో పాటు అత్యుత్తమ ప్రతిభను నిలుపుకోవటానికి యాజమాన్యాలకు అవకాశం పెంచుతుందని కూడా వెల్లడించారు. అయితే దీనికి తగ్గట్టుగానే ఎలన్ మస్క్, రామస్వామి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అమెరికా టెక్ ఇండస్ట్రీ అభివృద్ధి అనేది ఇండియా లాంటి దేశాల నుంచి వచ్చిన ఇంజనీర్లు, నిపుణుల నైపుణ్యంపై ఆధారపడి ఉందని వాదించారు. అలాగే ట్రంప్ పాలనలో సక్సెస్ రావాలని కోరుకుంటే ప్రపంచవ్యాప్తంగా టాప్ టాలెంట్ ఎక్కడ ఉన్నా వారిని రిక్రూట్ చేసుకోవాలి అన్నారు. సిలికాన్ వ్యాలీలో అత్యుత్తమ ఇంజనీరింగ్ టాలెంట్ కొరతను ఈ సందర్భంగా ఎత్తి చూపించారు. అయితే ఇప్పటి వరకు అమెరికా జారీ చేసిన H-1B వీసాల సంఖ్య సంవత్సరానికి 65,000గా ఉంది. అలాగే అమెరికాలోని పలు విద్యా సంస్థల్లో మాస్టర్స్ చదివిన వ్యక్తులకు అదనంగా 20,000 వీసాలను పరిమితం చేశారు. బౌండ్లెస్ అనే ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ ఇటీవల పరిశోధన ప్రకారం దాదాపు 73% H-1B వీసాలు భారతీయ పౌరులకు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీసాల్లో 12% చైనా పౌరులకు జారీ చేశారు. నిజానికి అమెరికా టెక్ ఎకానమీ ఆధిపత్యంలో భారతీయ టెక్కీల భాగస్వామ్యం అధికంగా కనిపిస్తోంది. అందుకే శ్రీరామ్ కృష్ణన్ కూడా గతంలో భారతీయ టెక్కీలకు H-1B వీసాలు భారీగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకే కృష్ణన్ పై ఇండియా ఫస్ట్ క్యాంపెయినర్ గా ముద్ర వేశారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లోనే ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే పత్రాలు లేని వలసదారులను భారీగా బహిష్కరిస్తామనే హామీ కూడా ఇచ్చారు. H-1B ప్రోగ్రాంపై ట్రంప్ మొదటి నుంచి విమర్శలు చేస్తూ ఉన్నారు.
మరోవైపు ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జేడీ వాన్స్ కూడా ఈ వీసా కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కానీ టెక్ ప్రపంచంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. వెంచర్ క్యాపిటలిస్ట్ గా ఉన్న వాన్స్ గత కెరీర్లో H-1B వీసాతో కార్మికులను నియమించుకునే స్టార్టప్లకు నిధులు కూడా సమకూర్చారు. అయితే ఈ వివాదాల మధ్య ట్రంప్ నిర్ణయాలు ఎలన్ మస్క్ సూచనలతో వస్తున్నాయా అనే కామెంట్లకు కారణమయ్యాయి. అంతర్గతంగా వాతావరణం ఎలా ఉన్నప్పటికీ ఈ కామెంట్స్ ను మాత్రం ట్రంప్ తిరస్కరించారు. ఇటీవల అరిజోనాలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ తాను ఎలన్ మస్క్ బొటనవేలు కింద లేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలన్ మస్క్ కు ప్రెసిడెన్సీ అప్పగించాలనే వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఎలన్ మస్క్ ఎప్పటికీ అధ్యక్షుడు కాలేడని, అలా ఎప్పుడూ జరగదని, అమెరికాలో పుట్టని ఎలన్ మస్క్ అమెరికాకు అధ్యక్షుడు ఎలా అవుతాడంటూ ట్రంప్ ప్రశ్నించారు. అయినప్పటికీ ట్రంప్ వ్యతిరేకులు మాత్రం ఇలాంటి కామెంట్స్ ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎలన్ మస్క్ H-1B వీసాల విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. దీనికి తోడు ట్రంప్ 2.0లో అత్యంత కీలక పదవుల్లో 5 భారతీయ అమెరికన్లను తీసుకోవడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. దీంతో రాబోయే ట్రంప్ ఇమిగ్రేషన్ పాలనలో భాగంగా భారత్తో సహా అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై ఇటీవల కీలక ఉత్తర్వులు ఇచ్చారు. బహిష్కరణ చర్య ప్రయత్నాల్లో అవసరమైతే అమెరికా మిలిటరీని వినియోగించుకునేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జాతీయ భద్రతా ముప్పుగా అక్రమ వలసను భావిస్తున్న ట్రంప్ దీన్ని కఠినంగా అమలు చేస్తారు అనటంతో సరైన పత్రాలు లేని భారతీయులు కంగుతింటున్నారు. అయితే వీళ్లంతా చట్టబద్ధత కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారికి ఐసీఈ నుంచి అనుమతి రావటానికి సంవత్సరాల సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. సరైన పత్రాలు లేని చాలా మంది భారతీయులకు వారి హోదాను చట్టబద్ధం చేసే ప్రక్రియ చాలా కష్టంగా కనిపిస్తోంది. కొందరైతే ఈ కేసు దర్యాప్తు కోసం 2 నుంచి 3 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అలాంటి వారు చాలా మంది ఇప్పుడు ఐసీఈ నుంచి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి వీళ్ల విషయంలో రాబోయే ట్రంప్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో అనేది ఆందోళనగా ఉంది. ఇక ఇమిగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న 5.5 మిలియన్ల మంది పిల్లలు అమెరికాలో అక్రమ వలసదారులుగా గుర్తించబడ్డారు. వీళ్లు కనీసం ఓ పేరెంట్ తో నివసిస్తున్నారని నివేదిక పేర్కొంది. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం వాళ్లంతా యుఎస్ బాలల జనాభాలో 7% ఉన్నారు. అయితే యుఎస్ బర్త్ రైట్ పౌరసత్వానికి సంబంధించిన తాజా సవరణ గ్రీన్ కార్డులు, H-1B వీసాలతో ఉన్న భారతీయ తల్లిదండ్రులకు, అమెరికాలో జన్మించిన పిల్లలకు పెద్ద దెబ్బే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్లు అమెరికన్ పౌరులుగా మారకపోవచ్చు. వీరికి ఇతర చట్టపరమైన పరిష్కారాల అవసరం ఉంది. మరి ఈ విషయంలో రాబోయే ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.